నమస్కారం నమస్కారం, కూర్చోండి. అందరూ అల్పాహారం చేశారా? అల్ప అంటే కొంచెం, ఆహారం అంటే దండ, కొంచెం ధనం ఎట్లా తినమంటారు? నీ మొహం మండ. అల్పాహారం అంటే కొంచెం తినే దండ కాదురా, నీ తెలుగు తగాడా, మితంగా తినే ఆహారం. అరే, మొన్న నింపిన అప్లికేషన్స్ లో కొన్ని వివరాలు లేవు. ఇప్పుడు నేను విద్యార్థి వారీగా అడుగుతాను, వివరాలు చెప్పండి. ముందుగా సుబ్బులు, నువ్వు లేరా, మీ తాత పేరు చెప్పురా. తాతగారి పేరా మేడం? ఏరా, మీ తాతగారి పేరు కూడా గుర్తులేదా? మేడం లేకే కేవి మాధవరావు. కడవెట్టు పట్టింది కన్నె పిల్ల. ఒరే ఒరే ఒరే, మీ దుంపలు దగ్గ. వాడు చెప్పింది కేవి మహదేవన్ కాదురా, కేవి మాధవరావు. రే తెల్లబ్బులు, మీ నాన్నగారి పేరు చెప్పరా. రే తెల్లబ్బులు, మీ నాన్నగారి పేరు చెప్పరా. మా నాన్నగారి పేరు ఎస్వి రామారావు గారు మేడం. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాటి ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాటి ముందు. ఒరే ఆపండిరా, ఆయన ఎస్వి రంగారావురా, వీళ్ళ నాయన ఎస్వి రామారావురా. మీ తాతగారి పేరు చెప్పమ్మా. మా తాతయ్య గారి పేరు అల్లు రామయ్య గారు మేడం. ముత్యాలు వస్తావా, ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, పూర్వశిరాయి చురాదేవయ్యారి. అయ్యో రామ రామ రామ, ఏందిరా ఈ ఘోరం? క్లాస్ రూమ్ ని సినిమా హాల్ లాగా మార్చేశారు, ఆపుతారా లేదా? మా సీతామహాలక్ష్మి, మీ మామయ్య పేరు చెప్పమ్మా. రామయ్య గారి పేరు ఏ నాగేశ్వరరావు మేడం. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ పైట కొంగు జారిందే పడుచు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ పైట కొంగు జారిందే పడుచు పిల్ల. మీరందరూ ఇవి సినిమాల్లో చేయండి, కానీ ఇది క్లాస్ రూమ్. నేను చెప్పినట్లు చేయకపోతే మీ సినిమా నేను రాస్తా. ఇదిగో మీ సినిమా ఇప్పుడు తీస్తుండా. మీ సినిమా ఏందో మీకు తెలియదా? అదేరా మీ పరీక్షా పేపర్లు చదివి రాయండిరా అంటే డాన్స్ వేస్తా రాశారు కదా, ఆ సినిమాని ఇప్పుడు తీస్తున్నా. చదవకుండా పత్రాలు వేస్తుంటాను. నేను ఓన్ గారు మేము రాసుకున్నాం మా డైలాగ్స్, పిల్లల చేత రికార్డ్ చేయించాం. రే పాతయ్య, పైకి లేచి నీ మార్కులు ఎన్నో చెప్పరా. మేడం చెప్పాల్సిందేనా? చెప్పకపోతే మీ నాన్న పిలుస్తా. మీ నాన్న వస్తే ఏ పాట వేస్తాడు వీళ్ళందరికీ తెలుసు. అర్థమైంది కదా రాజా? సరే కొత్తయ్య, నీ మార్కులు చెప్పురా. నా మార్కులా మేడం? ఎందుకు లేదు మేడం. జగమంత కుటుంబం నాది, ఇంకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఇంకాకి జీవితం నాది. అర్థమైంది కదా అని నీ గుండు సున్నా వచ్చిందని కూర్చో. చెప్పరా. మేడం మీకు మార్కులు కావాలా? 5 కేజీలు చేపలు కావాలా? గిండి కావాలా? బొచ్చి కావాలా? గట్టి కావాలా? నాకు నీ చేపలు వద్దు, రకాలు వద్దు, నాకు నీ మార్కులే కావాలి. నీ పాటను బట్టి నాకు అర్థమైంది నీకు పెద్ద చందువా చేప వచ్చిందని. నీకు ఎన్ని మార్కులు చెప్పరా.
ఏముంది మేడం, వస్తుంటాయి పోతుంటాయి. ఒరే కూర్చోండి కూర్చోండి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రోజు క్లాస్లో ఇలాంటి సినిమాలే చూపించాల్సి ఉంటుంది. మీకు సినిమా కావాలా క్లాస్ కావాలా? అబ్బా అబ్బా మేడం నా మార్కులు తక్కువ వచ్చాయి, నీకు కృష్ణాడు మేడం. అబ్బా నీకు అంత ఎక్కువ వచ్చాయి ఏంట్రా? ఎన్ని వచ్చాయో చెప్పరా? 12 మేడం. చూసాడుగా ఏంటి బాబు అన్నా? ఇంకోసారి 12 మార్కులు వచ్చినాయి మేడం. మేడం వీడు మార్కులు చూపించుకుంటూ దాచిపెట్టుకున్నాడు మేడం. నువ్వు కదా దుద్దు 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 అంటావు. మేడం మేడం వీడు 10 మార్కులు ఉన్నాడు, 10 మార్కులు దిద్దేసాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? మేడం వీడి తెలుగు సారాంశంలో మొగధీర స్టోరీ రాసాడు మేడం. ఈ అమ్మాయి 100కి 1 మార్కు తక్కువైందని ఏడుస్తుంది మేడం. ఏమన్నారు? ఇదే బాస్ కొట్టేస్తున్నారు. రే ఆపండిరా ఆపండి. అరే మీరందరూ సోషల్ మీడియా డైలాగులు వాడుతున్నారు. మీకు ఒక విషయం తెలుసా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ పిల్లలందరికీ సోషల్ మీడియా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయబోతున్నారు. అదే కాన్సెప్ట్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చదువుకోండి. వెరీ గుడ్. గట్టిగా సార్ క్లాస్ చూడాలమ్మా. మీరు నవ్వించడానికి సోషల్ మీడియా పిచ్చిలో ఉన్నారు పిల్లకాయలంతా. స్కూల్లో కూడా అమ్మ బంటి ఇట్లాంటి డైలాగులు పడతారు. మన గవర్నమెంట్ త్వరలో ఏం సార్ ఎస్ఐ గారు మీకు తెలుసున్నారా, వాళ్ళు సోషల్ మీడియా బ్యాన్ చేస్తూ త్వరలో ఏదో ఆదేశాలు తీసుకురాబోతున్నారని ఒక వినికిడి. సార్ ఒక్కసారి